అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా కలెక్టర్ల సదస్సు జరిగే ప్రాంతంలో సచివాలయానికి అత్యంత సమీపంలో రాయపూడి వద్ద హెచ్ఓడి భవన సముదాయం ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి భారీ మంటలు చెలరేగడం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువ చేసే పైపులు ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతైపోయాయి. ఇటీవల వెలగపూడి వద్ద ఎల్ఎన్టీ సంస్థ పైపులకు నిప్పు పెట్టిన ఘటన మరువక ముందే సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఇలాంటి ప్రమాదం సంభవించడం వెనుక బలమైన కుట్ర కోణం ఉందనే అనుమానాలపై పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రమాద ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కొన్ని రోజులుగా వర్షాలు కురిసి భూమి తడిగానే ఉన్నప్పటికీ పైపులకు మంటలు అంటుకోవడం సాధారణ ప్రమాదం కాదని అన్నారు. ఇది ఉద్దేశపూర్వక చర్యేనని ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. ఘటనా స్థలంలో పొలం నుంచి పైపుల వరకు గట్టి పేర్చి నిప్పు పెట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. రాజధాని అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే కొందరు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. అర్సిలరామ్ మిత్తల్ వంటి భారీ పరిశ్రమల రాకను ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారని 2016లో అరటి తోటలకు నిప్పు పెట్టిన శక్తులే దీని వెనుక ఉన్నాయనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని ఆవిడ స్పష్టం చేశారు. మంత్రి నారాయణ కూడా ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తుండగా దీనిపై సమగ్ర నివేదికను అధికారులు త్వరలోనే ముఖ్యమంత్రికి సమర్పించబోతున్నారు. రాజధానిపై కుట్రలు పన్నే వారిని ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అగ్ని ప్రమాదానికి కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవాలి? కొన్ని ఆనవాళ్లు సైతం కనిపించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్స్ ఏంటి శివ? మొత్తంలో చూసుకుంటే రాజధానిలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వరుసగా జరుగుతున్న ప్రమాదాలు జరగటం, అలాగే రాజధానిలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున వర్షాలు పడటం, 5-6 అడుగులు నీటి ఉన్నప్పటికీ అగ్ని ప్రమాదాలు జరగడం, అంటే ఇది కావాలనే ఎవరో కుట్రపూరితంగా వ్యవహరించే అగ్ని ప్రమాదానికి కావాలనే చేస్తున్నారు. దీంట్లో కుట్ర కోణం ఉంది, దీన్ని పూర్తి స్థాయిలో వెలింపియాలి. అలాగే 2016లో ఎవరైతే రాజధాని ప్రాంతాల్లో పంట పొలాలకి దగ్ధం చేశారో వారి పాత్రపై కూడా పోలీసులు అలాగే ప్రభుత్వం అయితే అనుమానం వ్యక్తం చేస్తా ఉంది. ఈ రోజు సాయంకాలం కల్లా దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటుగా హోంమంత్రి అనిత అలాగే మంత్రి నారాయణ సైతం కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కి భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయి, దాన్ని డైవర్ట్ చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇటువంటి వాటిని కట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు, కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ మంత్రులు అయితే హెచ్చరికలు జారీ చేస్తారు. సీఎం చంద్రబాబు మాత్రం ఘటనపై చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సత్తా. థ్యాంక్ యూ శివ.